కృష్ణా జిల్లా అండి, కుత్తివేని మండలం పోడు గ్రామం నుంచి వచ్చాను. బొమ్మడి అనసూరి అండి నా పేరు. అయితేనండి నేను ఇంటింటికి తిరిగి కట్టించానండి. మా ఇంటి మీదకి వచ్చి పడితే మా ఆయన గారికి ఖాళీ చేయకుండా లాగేసిందండి. టెన్షన్ ఎట్టుకుండి అందరికీ డబ్బులు ఇప్పించమని కోరుకుంటున్నామండి. ఇదండి పోలదూరం నుంచి వచ్చాను. అందరూ ఇంటి మీదకి వచ్చి పడుతున్నారండి. కేసు కూడా పెడతానన్నారండి. మీకున్న కుంట పొలం అమ్మేసిమ్మంటున్నారండి. అదండి 10 మంది ఏజెంట్లు వేసానండి. ఏజెంట్లు కూడా ఫోన్లు చేసి టెన్షన్ పెడుతున్నారండి. ఏం చెప్పాలో తెలుస్తలేదండి. మాకు న్యాయం చేస్తారని వచ్చామండి. సావిత్రి, నేను నంద్యాల జిల్లా మానంది మండలం ఉన్నది. ఇకే సార్ నేను ఫస్ట్ నుంచి చేరాను సార్. నా కింద 30 మంది ఏజెంట్లు ఉన్నారు. నేను 4 లక్షల డబ్బులు కస్టమర్కి ఇచ్చాను. వాళ్ళ బాధలు పడలేక, వాళ్ళ కష్టాలు చూడలేక వాళ్ళ ఇంటి మీదకి వచ్చి కొట్టడం తిట్టడం చేస్తుంటే పుష్టి తాలిబొట్లు కొదవలు పెట్టుకొని ఇట్లా నల్లలు వేసుకొని తిరుగుతూ నా సొమ్మంతా కొదవకి పెట్టి వాళ్ళ సొమ్ము 4 లక్షల డబ్బులు కట్టాను. ఇంకా ఈ కూలి పని చేసుకొని ఆడికి ఈడికి ఆడ మీటింగ్ ఈడ మీటింగ్ ఆడ ధర్నా అంటే అన్నిటికీ నా సొమ్ము కూలీ చేసుకొని ఆశతో తిరుగుతూ అన్నీ ఆశపడుతూ తిరుగుతున్నాం సార్. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం చేయకపోయా, ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేయకపోయా, ఏ ప్రభుత్వం చేయనప్పుడు చివరిసారిగా మేము కొన్ని లక్షల ఏజెంట్లు ఉన్నాము, కస్టమర్లు ఉన్నాము. మాకందరికీ సూచన ఒకటే, ఆయన మా సొమ్ము మాకు చెల్లించకపోతే మంచిగా పురుగుల మందు లీటర్ కానీ ఫ్రీ బస్సులు లెక్క లీటర్ పురుగుల మందు ఫ్రీ పెట్టమని సార్. మాకు అందరికీ తాగి చచ్చిపోతాం. ఒకటేసారి ఈ ధర్నాలు ఉండవు, ఈ మీటింగులు ఉండవు, మాకు ఈ కష్టం ఉండదు, ఇంట్లో తన్నించుకోవడం ఉండదు, కొట్టించుకోవడం ఉండదు, బయట ఉండదు. ఒక పెళ్లి పోవాలంటే భయం, వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు, వీళ్ళు మోసం చేసా ఇది మోసం చేసాయని మమ్మల్ని తిట్టించుకోవడం మాకు ఎందుకు సార్ ఇంత కష్టము. అందుకే చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా సొమ్ము అగ్రివాళ్ళ సొమ్ము ఉందిగా సార్, ఎవరేం చేతి నుంచి పెట్టడం లేదు. మా సొమ్ము మాకు లేనప్పుడు ఎందుకు మంచిగా ఒక లీటర్ పురుగుల మందు ఇచ్చే కొన్ని లక్షల కోట్లు ఏజెంట్లు కానీ కస్టమర్లు కానీ తాగి ఒకటేసారి చచ్చిపోతారు కదా సార్. ఎందుకు ఇదంతా, ఎందుకు మమ్మల్ని సతాయించాలి ఆ చంద్రబాబు నాయుడు గారు?